రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాకు దిగారు రైతులు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మళ్ళీసారి వచ్చినాం అనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులు కలిసి. పబ్లిక్ అందుది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మొత్తం రైతులు నాశనం చేసి పంట పొలాలు నాశనం చేసినావు. అంత గట్టలు లేపారు. మళ్ళా మొగ మీద వస్తావు సూర్యుడు ఇంకోసారి మళ్ళా కారు గుర్తు వస్తుంది. ఇలా సత్యం చేయమ్మా. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మళ్ళీసారి వచ్చినాం అనుకో. వరుసగా 9వ రోజు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దర్శనానికి అనుమతులు నిలుపుదల చేశారు. రేపు గణేష్ చుట్టూ అమర్చిన షెడ్డు తొలగిస్తారు. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత కలశ పూజ చేసి అనంతరం 6వ తేదీన ఉదయం 6 గంటలకు గణేష్ నిమజ్జన ప్రక్రియ మొదలవుతుంది. ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రను మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి చేసి నగర వ్యాప్తంగా బయలుదేరిన గణేష్ విగ్రహాల నిమజ్జనానికి మార్గం సులువు చేయాలని భావిస్తున్నారు అధికారులు. 9వ రోజు ఖైరతాబాద్ గణేష్ భక్తుల తాకిడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తులు పోటెత్తారు. ఇవాళ దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం నుంచే భారీ సంఖ్యలో దర్శనానికి భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ 9వ రోజు దర్శనానికి చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు ఇవాళ రాత్రితో దర్శనం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దర్శనాలకు సంబంధించి అనుమతులు అనేవి రేపు షెడ్డుని తొలగిస్తారు. పక్కన కనిపిస్తున్నటువంటి షెడ్లు మొత్తాన్ని కూడా తొలగించిన తర్వాత రేపు అర్ధరాత్రి తర్వాత కలశ పూజను ప్రారంభించి ఎల్లుండి ఉదయం 6వ తారీఖున ఉదయం 5:30 దగ్గర నుంచే ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తారు. ఇక మధ్యాహ్నం వరకు గణేశుడి యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయాలి 6వ తారీఖున అని ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్య కాలంలో చాలా త్వరగా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనం అనేది కంప్లీట్ అయితే మిగతా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేశుల యొక్క తరలింపు అనేది ఈజీ అవుతుందన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆలోచన చేశారు. గత సంవత్సరం ఏ రకంగా అయితే మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియను కంప్లీట్ చేయడం జరిగిందో ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనం 6వ తారీఖు మధ్యాహ్నం వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం క్యూ కట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. మరోవైపున దర్శనం దగ్గర ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులకు అడుగడుగున పోలీసు బందోబస్తు అనేది కనిపిస్తోంది. వైపున అటు పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు దర్శనానికి సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి తలకుండా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటే తమ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. తమకు ఇక సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మేలు జరుగుతుందన్నటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి కేవలం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రమే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడి యొక్క గొప్పతనాన్ని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే 8 రోజుల పాటు దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత దర్శన ప్రక్రియను కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ 9వ రోజు ఆఖరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయం ఇవాళ ఇప్పటికే భక్తుల యొక్క తాకిడి అనేది ఇక్కడ చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇట్లా మహిళల పట్ల
ఇబ్బందికరంగా ప్రవర్తించకూడదన్న ఉద్దేశంతో ఇటు స్పెషల్ టీమ్స్ అనేవి పనిచేస్తున్న వైపున షీ టీమ్స్ కు తోడు నిఘాలో ఉన్నటువంటి పోలీసులు సైతం అణువణువున గాలిస్తూ ఉన్నారు. మరోవైపు విజిల్స్ ద్వారా ఇటు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఉండి ఫోటోలు దిగి ఇక్కడే కాలక్షేపం చేస్తే ఆ తర్వాత వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది కాబట్టి సో అటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది ఇటు కానిస్టేబుల్ సిబ్బంది కావచ్చు, అటు ఎన్సీసీ క్యాడెట్, ఇటు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీలు అందరూ కూడా ఇక్కడ ఉండి మొత్తం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి ఈసారి ఒకసారి చూడొచ్చు ఖైరతాబాద్ గణేశుడిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పటికే 8 రోజుల పాటు పూజలు అందుకోవడం జరిగింది. భక్తుల దర్శనం చాలా సింపుల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కంప్లీట్ అయ్యాయి. ఇక వాళ్ళ 9వ రోజు కూడా అలాగే దర్శనాలను కంప్లీట్ చేసి 6వ తారీఖున 9 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత 6వ తారీఖున ఉదయమే ఇటు గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లేందుకు నిమజ్జనం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్గనైజర్స్ కి. మొత్తానికి 9వ రోజు ఖైరతాబాదు గణనాథుడి యొక్క భక్తుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చివరి రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకొని ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, ఖైరతాబాద్ నుంచి. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో యూరియా కోసం ఆందోళన చేపట్టారు. జగిత్యాల వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిరోజు యూరియా కోసం పోరాటం తప్పడం లేదని, రోజుల తరబడి పొలం పనులు వదులుకొని క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం ఎన్ని రోజులు ఇలా రోడ్లపై ఆందోళన చేయాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ సొసైటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. కొమరబండ సొసైటీ పరిధిలో 600 ఎకరాలకు పైగా ఉండగా 200 బస్తాల యూరియా వచ్చిందని, వచ్చిన కొద్దీ యూరియా తమకు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు అధికారులు. మీద పడతారా మళ్ళీ ఈ ఆచరణ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొత్త కొత్త చెప్పులు పెట్టాలా, మనుషులు నిలబడాలా, సీరియల్ నిలబడాలా, ఆధార్ కార్డు పెట్టాలా, అన్ని చేయాలి. ఒక కట్ట 2 గంటల కంటే ఎక్కువ వేయట్లేదు. 10 ఎకరాలు ఏం చేయాలి? మేము 4 రోజులు అయితే కట్ట కూడా వేయలే పొలంలో. మేము 10 ఎకరాలు వేసిన 15 ఎకరాలకు ఒక కట్ట కావాలి మాకు. ఆ కట్ట కూడా కాదు కదా, 2 కట్టలు 3 కట్టలు ఇస్తారు 15 ఎకరాలకి. 10 ఎకరాలు అంతే ఇస్తారట, 15 ఎకరాలు అదే కదా, 3 కట్టలు 2 కట్టలు ఇస్తారట, వాళ్ళు ఇవ్వరట. అట్లయితే మేము ఏం చేసుకుని ఏం బాగుపడాలి, ఏం తినాలి? పెట్టుబడి ఇప్పటికే ఎకరానికి 20,000 అయిపోయింది. ఏం తినాలి, ఏం చేయాలి? ఎప్పుడు ఇదే పరిస్థితి. 20 గంటల కోసం పందాల కొనుక్కోవడానికి సీరియల్ పడి మొత్తం దొంగడు దోపిడి చేస్తాను. కట్టుకోడేలా మాకు ఇంటికి వచ్చి మీ ఆడవాడులే మాకు మాకు దిక్కులు తెచ్చాళ్ళు. మేము వచ్చిన ఆడవాళ్ళ మాకు ఇవ్వద్దా? పొలం పాస్పోర్ట్ పెట్టుకొని తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చినా మాకు పోయేది. పోనీ లేకుండా వచ్చాడు కూర్చోంటే మాకు వాళ్ళు నువ్వు ఇచ్చిన వాళ్ళకి మాకు ఆస్పత్రి దిక్కులేదు, మాకు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కులేదు, పోలేదు నీళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తూ ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండటంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. వారి వెనక స్థానికంగా
పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి వారని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆపకుండా వ్యవసాయం చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తమపై దాడి చేశారని, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగి వారం అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం పీకండి మేడం. సరే మొత్తం పీకండి. సరే పీకండి, మొత్తం పీకండి. సరే గుత్తుకోయలకు సపోర్ట్ మీరు ఉండన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం చేయని మొత్తం పీకండి. పోలీస్ స్టేషన్ లో గుత్తుకోయలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుంచి మేము అందరినీ వారందరినీ పంపిస్తాం. సరే గుత్తుకోయలందరినీ పంపిస్తాం. ఈ దేశంలో మనం ఎక్కడైనా బతకొచ్చు మేడం. ఓన్లీ ఛత్తీస్గఢ్ బతకాలని లేదు, రూల్ లేదు. పోడు ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పోడు చేసింది అవును, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం. లేదు ఎందుకు? అవును, వాళ్ళకి అప్పుడు రేషన్ కార్డు లేవు కాబట్టి పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి. అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. పీకండి, మొత్తం పీకండి, మొత్తం పీకండి మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తూ ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండటంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. వారి వెనక స్థానికంగా పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆపకుండా వ్యవసాయం చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తమపై దాడి చేశారని, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగి వారం అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సిసి పాయింట్ వచ్చిన ప్లేస్లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేస్కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాతకి ఆమె నా మీదకి దాడి చేసి నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాతకి వాళ్ళ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మేము ఆఫీస్లో కూడా ఒక రిపోర్టు అందజేశాము రేంజర్ సార్కి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట రైతులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. యూరియాకు టోకెన్లు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని రైతులు ఆందోళన కొనసాగించారు. దీంతో రైతులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఆగకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయం రైట్, కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
రైట్ కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైట్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్ఎండ్బి వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలికంగా మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలించాలన్నారు. పూర్తి స్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. ఇటీవల వరదలకు కామారెడ్డి అతలాకుతలమైంది. కామారెడ్డిలో ఇరడు లేనంతగా 36 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ చెరువులు, అదేవిధంగా దాదాపు జిల్లాలో 50 పైగా చెరువులకు గండి పద్ధతిగా కూడా సో అధికారులు ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. చాలా వరకు పాత ఇళ్లు కూలిపోయాయి. పశువులకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఆర్ఎంబి అదేవిధంగా ఇటు లోకల్ రోడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. తీవ్ర నష్టం వాటిల్లడంతో సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు అక్కడికి పర్యటనకు వెళ్లాలనుకున్నా కూడా వాతావరణం అనుకూలించక ఆయన అక్కడ ఆ రోజు పర్యటనకు వెళ్ళలేదు. ఈ రోజు ఆయన కామారెడ్డి పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులతో ఎవరైతే అక్కడ పంట నష్టం పోయిందో పంట పొలాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా కాలనీలోకి నీళ్లు కూడా వచ్చిన ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలలోకి కూడా వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 100 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వరద రాలేదు. 100 ఏళ్ల తర్వాత ఇట్లాంటి వరదలు వచ్చాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటుంది, ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చాయో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారు, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ వరదలకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా జిల్లాలో దెబ్బతిన్నాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టుకు సంబంధించి వరదలకు తట్టుకొని నిలబడి మిమ్మల్ని కూడా కాపాడిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి తాత్కాలికంగా కూడా చిన్న రిపేర్లు ఉంటే వాటిని మరమ్మతులు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీ కష్టాలను అదేవిధంగా మీకు జరిగిన నష్టాలను చూడడానికే సమాచారం ప్రకారము ఈ 100 సంవత్సరాలలో
ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు, మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరాం. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరినీ, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మనం ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము, మీ ప్రజలకు వచ్చిన కష్టము, నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి, ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడిండు. కామారెడ్డి జిల్లాలో 2 ప్రాణాలు పోయినట్టున్నారు, మొత్తం 5 మంది చనిపోయినట్టున్నారు టోటల్గా. ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం. నా సూచన ఒక్కటే, కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి. ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు. అంతా బాగున్నప్పుడు పండగకి చుట్టపు చూపు వచ్చినట్టుగా వచ్చే నాయకులను ప్రజలు గుర్తుపెట్టుకోరు. కష్టాలు, ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి. గ్రామాలలో మీకున్న అవగాహన, గ్రామాలలో ఉండే నాయకత్వానికి ఉండే అవగాహన బయట నుంచి వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది. మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి.
అంచనా లేకుండా మనం వాటిని పరిష్కరించలేము. అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒక్కటే, మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి, వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేయాలి. Okay, we built an updates. Keep watching Raj.